శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని గుండ్ల చెరువు రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఉత్సవ నిర్వాహకులు అరవింద్ అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 2వ వార్డులోని గుండ్ల చెరువు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢమాస బోనాలు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు వాయిద్యాలు, డప్పు చప్పులతో బోనాల ఊరేగింపు నిర్వహించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు అరవింద్ మాట్లాడారు. కోరిన కోరికలను తీరుస్తూ గుండ్ల చెరువు ఎల్లమ్మ తల్లి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుందని తెలిపారు. తమ కోరికలను తీర్చినందుకు సొంత ఖర్చులతో గుడి నిర్మించి ప్రతి సంవత్సరం పండగ నిర్వహిస్తున్నామని తెలిపారు. రేణుకా ఎల్లమ్మ చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మనం బోనాలన్నీ తీయడం జరుగుతుంది. మాది వచ్చి సంస్థ అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, హైదరాబాద్లో ఉంది రియల్ ఎస్టేట్. ఇక్కడ తమ్ముడికి మొక్కోవడం కానీ చాలా పనులు జరగడం వల్ల నేను వచ్చి ప్రతిసారి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకొని సంస్థ మొత్తం నేనే చేస్తుంది. ఇదంతా పండుగలు. తల్లి చాలా పవర్ఫుల్ తల్లి. వచ్చి మొక్కులు జరుగుతున్నాయి. అందుకే బోనాలన్నీ నేను జరపడం జరుగుతుంది. కోరిన కోరికలన్నీ తీర్చే దేవత. భక్తులకు కూడా అన్ని కోరికలు కూడా వాళ్ళు మొక్కిన కూడా నెరవేరుతున్నాయి. అన్నగారు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ హైదరాబాద్ నుంచి విచ్చేసి ప్రతి సంవత్సరం కూడా అన్నగారి ఆధ్వర్యంలో సొంత చందా అడగకుండా అన్న సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి అమ్మవారి సేవను చేస్తున్నాడు. ఆ సేవ చేయడం వల్ల అన్నకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు పోయిన సంవత్సరం గుడి కట్టిండు. ఇప్పుడు కూడా కళాకారులతోటి, బయల కళాకారులతోటి